హలో ఫ్రెండ్స్, ఈ జపనీస్ బ్రాండ్ అయితే హోండా ఉందో వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ స్కూటర్ యాక్టివాని ఎలక్ట్రిక్లో ఎప్పుడైతే మార్చాలో లాస్ట్ వీడియో చూసాం కదా. సో సీక్రెట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో రేంజ్ తక్కువైనా పర్లేదన్న వాళ్ళ కోసం QC1 అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా లాంచ్ చేశారు. అదే రివ్యూ తీసుకొచ్చాను. సో ఫైనలీ హోండా వాళ్ళు ఒక డేర్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఐసీ ఇంజన్స్ నుంచే కాకుండా ఎలక్ట్రిక్లో కూడా ఎంటర్ అయ్యారు. సో ఈ QC1 చూడడానికి సిమిలర్గా యాక్టివాలానే ఉంటుంది, కానీ రేంజ్లో, పవర్లో, మోటార్ ఫీచర్స్ అన్నీ సగమే ఉంటాయి యాక్టివాతో కంపేర్ చేస్తే. బట్ రెండింటికి మేజర్ డిఫరెన్సెస్ పెద్దగా ఏంటంటే, యాక్టివా ఈలో మనం స్వాపబుల్ బ్యాటరీస్ అనేది చూసాం. అంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే మనం ఏదైతే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టేసి ఇంకో బ్యాటరీ తీసుకొని 1 minute వేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ QC1లో అలా కాదు. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నింటిలో మనం రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టుకుని పొద్దుంతా ఎలాగైతే నడుపుకుంటామో అదే విధంగా QC1లో కూడా మనం ఫిక్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ అని వస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. మరి యాక్టివా ఈయన తీసుకోవచ్చు కదా, అందులో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, రేంజ్ ఎక్కువ ఉంది అంటున్నారా, మరి ధర కూడా ఎక్కువనే ఉంది కదా. సో దీని ధర మనకు 90,000 రూపాయలు ఎక్స్షోరూమ్కి ఇస్తున్నారు. అండ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 1,10,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, 1,000 రూపాయలు కడితే మీకు బండి డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్లో లాంచ్ చేశారు. 5 కలర్లు వచ్చాయి. అవి ఏంటది మీకు క్లియర్గా చూపిస్తాను కలర్స్తో పాటు. సో బండి కొందాం అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరు అన్ని హోండా షోరూమ్స్ తిరగకండి. రెడ్ వింగ్ షోరూమ్స్లో మాత్రమే ఎలక్ట్రిక్ బండ్లు అమ్ముతున్నారు. మళ్ళీ బిగ్ విన్ పోకండి, బ్లాక్ కలర్ ఉంటుంది బోర్డు, అందులో పోకండి. అందులో కొంచెం ఎక్స్పెన్సివ్ 2 వీలర్స్ మాత్రమే ఉంటాయి, దాంట్లో కాదు. బిగ్ విన్ అంటే ఎలా చెప్పాలి, హైదరాబాద్లో కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్న షోరూమ్స్లోనే మాత్రమే అమ్ముతున్నారు. మిగతా మీరు ఏ షోరూమ్ అడిగినా కూడా మళ్ళీ ఆ షోరూమ్కి ఇవ్వమని చెప్తారు. నేను కూడా అదే టైం వేస్ట్ చేశాను. సీదా మీరు కుకట్పల్లి వై జంక్షన్ షోరూమ్కి వచ్చండి. ఎలక్ట్రిక్ స్కూటర్ని పర్చేస్ చేద్దామంటే యాక్టివా ఎలక్ట్రిక్ ఇంకా లాంచ్ అవ్వలేదు, దానికి టైం పడుతుందంట. QC1 అయితే ఫస్ట్ అయితే. సో ఈ బండి గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకొని మళ్ళీ లాస్ట్కి ఎవరు పర్చేస్ చేస్తే బాగుంటుందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మరి అంతా మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాలి. దానికన్నా ముందు చివరి వీడియో పోవాలంటే వీడియో స్టార్టింగ్లో మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. కొత్త వాళ్ళు ఆ నోటిఫికేషన్ అని ఉంటుంది, దాని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా ఉండరు. చలో వీడియోలోకి పోదాం. ఇంకా సో షోరూమ్లు క్లియర్గా రాశారు, 90,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అని బోర్డే పెట్టేశారు, ప్రౌడ్ మూమెంట్ లాగా. సో డిజైన్స్ మాత్రం చాలా స్లిక్ డిజైన్స్ అనేవి చూడవచ్చు మనకు ఓవరాల్గా. యాక్టివా ఎలక్ట్రిక్లో అయితే ఇక్కడ DRL వస్తుంది, దీంట్లో రాదు, ఒకటి డిఫరెన్స్. అండ్ QC1 బ్రాండింగ్ ఉంది, డ్యూయల్ ప్యానల్ అనేది చూడొచ్చు, కలర్ థీమ్ అనేది. ఫ్రంట్లో మనకి సింపుల్గా LED హెడ్లైట్ సెటప్ అయితే వస్తుంది. డిజైన్ అయితే సింపుల్గా ఉంది, ఫుల్ LEDs వస్తాయి. ఇది లో బీమ్, మధ్యలో ఆన్ అయితే హై బీమ్తో పాటు అవుతుంది రాత్రి కూడా. అండ్ టెలిస్కోపిక్ యాక్టివాలో వచ్చే సస్పెన్షన్ ఉంది. అండ్ ఫ్రంట్ వీల్ కూడా 12 ఇంచెస్ యాక్టివాలని, వెనకాల 10 ఇంచెస్ ఇస్తున్నారు. 90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, అలాయిస్తో పాటు 5 స్పోక్ అలాయ్ లాగా ఉంది, ట్యూబ్లెస్ టైర్లతో పాటు అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అనేవి వస్తాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది యాక్టివాలానే. ఎలక్ట్రిక్ యాక్టివాలో అయితే డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది, ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా, ప్రైస్ ఎక్కువ అని. ఇంకా మెయిన్ డిజైన్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఈ లెగ్ స్పేస్ ఏరియా కూడా బాగుంది. అండ్ ఫ్లాట్ ఫ్లోర్గా ఉంది, యాక్టివా నుంచి తీసుకున్నారు. సో మెయిన్ మనకు కావాల్సింది సిలిండర్లు, వాటర్ క్యాన్లు పెట్టుకోవడానికి. డైమెన్షన్స్లో మనకు 169 kgs వెయిట్ ఉంది. అండ్ హైట్ కూడా లేడీస్ 5.4 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. అక్కడ నుంచి 169 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, 89.5 kgs వెయిట్ ఉంది. అండ్ 1275 mm వీల్ బేస్ అయితే వస్తుంది. మెయిన్ డిజైన్లో నాకు ఇంకోటి నచ్చింది, ప్లాస్టిక్ ఇస్తున్నారు నాకు. ఎందుకంటే కలర్ ఇచ్చుంటే కాళ్ళు రాసి కలర్ పోతుంది యాక్టివాలో, అది ఒకటి ప్లాస్టిక్ ఇచ్చేసారు బెస్ట్. అండ్ QC1 బ్రాండింగ్. సైడ్ ప్యానల్స్ చాలా సింపుల్ డిజైన్స్ తీసుకున్నాం, ప్లెయిన్గా అయితే ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అంతా ఓవరాల్గా బాగుంది. వెనకాల సస్పెన్షన్ డ్యూయల్ సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్లు ఇస్తున్నారు, 5 స్టెప్ అడ్జస్ట్తో పాటు. మనకు యాక్టివాలో సింగిల్ మోనో చూసాం కదా, అలా కాకుండా. అండ్ మెయిన్ ఇంకా BLDC హబ్ మోటార్ వస్తుంది దీంట్లో, 1.8 kW. అంటే 78 Nm టార్క్ తీస్తుంది. BHP చాలా తక్కువ, 3 to 4 ఉంది అంతే. టాప్ స్పీడ్ 50 వరకు వెళ్తుంది. 2 రైడ్ మోడ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఎక్కువ. అండ్ 0 to 40 9.4 seconds, చాలా స్లో బండి ఇది. అండ్ బ్యాటరీ అంతా కూడా సీట్ కింద అయితే లోపలే ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. వెనకాల టైర్ కూడా మనకు 90/110 ఇంచెస్, సేమ్ మనం రెగ్యులర్ పెట్రోల్ యాక్టివాలో చూస్తాం కదా, అవే ఫ్యూచర్లు ఇస్తారు, అవే టైర్లు ఇస్తున్నారు ట్యూబ్లెస్వి. ఇంకా టైల్ సెక్షన్ గురించి మాట్లాడితే, సో కొంచెం చూడడానికి స్కూటీ వైపు లాగా ఉంది. LED టైల్ ల్యాంప్స్ వస్తాయి, LED ఇండికేటర్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాప్ హ్యాండిల్ కూడా చాలా స్లిక్ డిజైన్గా ఉంది, చెంకి పిలియన్ గ్రాప్ హ్యాండిల్. సీట్ కూడా సింగిల్ పీస్ సీట్ యాక్టివాలానే ఉంది, కంఫర్ట్ అంతా కూడా. ఇంకా లేడీస్ ఒక స్టెప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ షాక్ అబ్జర్బల్ ఇస్తున్నారు, కొంచెం రైడ్ క్వాలిటీ బెటర్ ఉండడానికి. వెనకాల కూడా డ్రమ్మే వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీలో అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఉంది, బట్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ లాంటి ఫీచర్స్ ఏం లేవు.
మెయిన్గా ఛార్జింగ్ విషయం మాట్లాడాలి. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. అండ్ ఓన్లీ ఇన్ ఫ్రీ ఛార్జర్ ఒక 330 వాట్స్ ఒకటి ఇస్తారు. హోమ్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అంటాం దాన్ని, ఇంట్లో పెట్టుకునేది. అది 80% అయితే 4 hours 30 minutes పడుతుంది. 100% పెట్టుకోవాలంటే 6 hours 50 minutes పడుతుంది. బట్ మంచి విషయం ఏంటంటే నాకు నచ్చింది, ఆటో కట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. సో రాత్రి అంతా పెట్టేసి మర్చిపోయినా పర్లేదు, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. అదర్ బ్రాండ్స్ లాగా రాత్రి అంతా పెడితే మంటలు అంటుకోవడం కానీ, మర్చిపోతే బ్యాటరీ లైఫ్ పడిపోవడం కానీ, ఇలా కాకుండా అదంతా అలాగే కట్ ఆఫ్ అయిపోతుంది. రోజు రాత్రి పెట్టేయండి, మర్చిపోయి పడుకొని పొద్దున వాడుకోండి. ఒక కాంపిటీషన్ అయితే నేను చాలా బైక్స్ సెలెక్ట్ చేశాను. బట్ ₹1,00,000 లోపు ఈ రేంజ్ ఈ ఫీచర్స్ ఉన్న బైక్స్ 2 అయితే ఉన్నాయి. అందులో బజాజ్ చేతక్ ఒకటి తీసుకున్నాను బేస్ మోడల్, అండ్ ఇంకోటి ఓలా S1X రీసెంట్గా లాంచ్ అయింది కదా, అది కూడా ₹1,00,000 లోపు అండ్ సేమ్ ఫీచర్స్ లాగా ఉన్నాయి. ఇవి కాకుండా ₹1,00,000 దాటి టీవీఎస్ iQube ఉంది, ఏథర్ ఇజ్రా ఉంది, వీడా V2 హీరో వాళ్ళది వస్తుంది, ఇంకా చాలానే ఉంటాయి అనుకోండి. ఈ మిర్రర్ నేను చూసినట్టుంది కదా, యాక్టివ్ అవి దొబ్బేశారు. అండ్ ఈ హ్యాండ్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ లో క్వాలిటీగా ఉన్నాయి, మళ్ళీ మీరు వేరే వేయించుకున్న తర్వాత. అండ్ ఇక్కడ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు, అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాకెట్ కూడా ఉంది, మొబైల్ అండ్ పడేసి స్టాండర్డ్ హుక్ ఇస్తున్నారు. ఈ కీస్ కూడా ఎక్కడ చూసినట్టుంది కదా, ఎక్కడో కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాక్టివా కీస్ అవే మళ్ళీ సేమ్ డిజైన్ తీసుకొచ్చి పెట్టారు. బేసిక్ ఫీచర్స్ ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి. అవే లాక్ సిస్టమ్ చూడొచ్చు మీరు యాక్టివా అదే. సీట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో సేమ్ అదే స్విచ్లు. సో ఈ హెల్మెట్ ఫ్రీ ఇస్తారేమో అనుకోకండి, బండి నుంచి ఫ్రీ ఏం రాదంట. నేను కూడా అడిగిన, జస్ట్ అలా ప్రమోషన్ కోసం అలా పెట్టారు పర్చేస్ చేయమని. సో దీని కింద 26 లీటర్స్ అని చెప్తున్నారు. బట్ క్లియర్గా నిజం చెప్పాలంటే హెల్మెట్ కూడా రాదు మీకు. చిన్న మనం కూరగాయలు మార్కెట్ పోయినప్పుడు అవి తీసుకుంటాం కదా, అవి తప్ప ఏం రావు, బ్యాటరీ వచ్చింది కాబట్టి. సో ఈ ఛార్జర్ మనకి ఇంట్లో ఇచ్చే 330 వాట్స్ ఛార్జర్, ఇది హోమ్ ఛార్జర్ అంటాము. సో ఇది మనం బండ్లో పెట్టుకుంటే బెస్ట్. ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోతే ఏదైనా కిరాణా షాప్ కానీ మన నియర్ బై ఉన్న ఫ్రెండ్స్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. బండ్లోనే ఇలా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ స్టోరేజ్ సపరేట్ దానికే ఉంది. సో రాత్రి అంతా పెట్టేస్తే సరిపోతుంది, 6 hours. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, చిన్న స్టోరేజ్ పాకెట్ ఒకటి ఉంది. దీని కింద ఏవో ఉన్నాయి మనకు ఎలక్ట్రానిక్స్. సో చిన్న సామాన్లు మాత్రం వస్తాయి, హెల్మెట్ అవన్నీ కూడా రావు దీంట్లో. సేమ్ యాక్టివ్ అలానే టూల్ కిట్ అనేది సీట్లోనే ఇస్తున్నారు. ఇంకా మెయిన్ ఇవైతే స్విచ్లు ఉన్నాయి, ఇవి కూడా యాక్టివా నుంచి దెబ్బేశారు. సింపుల్గా చెప్పాలంటే యాక్టివానే ఎలక్ట్రిక్గా మారుస్తుంది, ఇదే పెట్రోల్ యాక్టివ్ అని. 2 మోడ్లు ఉన్నాయి, స్టాండర్డ్ ఎకాన్ అని. ఏమంతా మారదు, స్పీడ్ ఒకటి మారుతుంది, 30-50 అవుతుంది అంతే. సో ఫైనల్లీ ఒకసారి మనం ఈ కన్సోల్ గురించి మాట్లాడితే 5-inch LCD ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ వస్తుంది. మరి ఇంకేం TFT ఎక్స్పెక్ట్ చేస్తామైంది ఈ ప్రైస్కి. వితౌట్ కనెక్టెడ్ ఫీచర్స్, ఎలాంటి కనెక్టెడ్ ఫీచర్స్ లేవు. సింపుల్గా మనకి ఇందులో స్పీడ్ చూపిస్తుంది, అండ్ రేంజ్ కూడా మనకు ఓన్లీ పర్సెంటేజ్ వైజ్ బ్యాటరీ చెప్తుంది అంతే, రేంజ్ చూపించదు. టోటల్ ఓడోమీటర్ ఒకటి, 2 ట్రిప్ మీటర్లు అయితే ఉన్నాయి. మిగతా క్లాక్ ఇదంతా కూడా మీకు డిజిటల్ క్లాక్ ఏది కావాలంటే ఈ బటన్ ద్వారా తర్వాత మీరు సెట్ చేసుకోవచ్చు, ఇండికేషన్లు అయితే వస్తాయి. సో ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఏమన్నా ఇండికేషన్స్ ఉంటాయేమో. 2 మోడ్స్ ఉన్నాయి కదా, ఒకటి స్టాండర్డ్, ఇంకోటి ఇయాన్ అని. అంటే స్పీడ్ స్టాండర్డ్ అయితే 30 స్పీడ్ అవుతుంది, ఇయాన్ అయితే 50 స్పీడ్ అవుతుంది. ఆన్ చేస్తే గ్రీన్ లైట్ వెలుగుతుంది, అప్పుడు రెడీగా ఉన్నట్టు. ఎక్సిలేటర్ ఇస్తే మీరు చూడొచ్చు, సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. హబ్ మోటర్ది, రిఫైన్ కావాలి. ఇంకా చాసీస్ అయితే సేమ్ యాక్టివ్ అదే అండర్ బోన్ చాసీస్ యూజ్ చేస్తున్నారు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నర్సాపూర్ ప్లాంట్, బెంగళూరు, కర్ణాటకలో జరుగుతుంది ఈ బండిది. 3 years 50,000 kilometers స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు, దాని గురించి క్లియర్గా చెప్తాను. అండ్ 3 ఫ్రీ సర్వీసులు ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కాల్ చేస్తే, బండి ఏమైనా ట్రబుల్ ఇస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యాన్లో పికప్ చేసుకుంటారు. వీళ్ళ ఒక బోర్డు ఉంది, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. హోండా ప్లస్ కేర్ అనేది ఒక పెట్టారు, హ్యాజిల్ ఫ్రీ ఎలక్ట్రిక్ ఫ్రీడమ్ అనంట. సో ఫస్ట్ 5 yearsలో అంటే 3 years స్టాండర్డ్ వారంటీ వస్తుంది, 2 years ఎక్స్టెండ్ పే చేయొచ్చు మీరు. మళ్ళీ మెయింటెనెన్స్ వచ్చేసి 5 years, అంటే 1 year 3 ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. నెక్స్ట్ 4 yearsలో మీకు 8 ఫ్రీ సర్వీస్ మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకోవచ్చు. అండ్ రోడ్ సైడ్ అసిస్టెంట్ కూడా 1 year ఫ్రీగా వస్తుంది. మీరు కావాలంటే అడిషనల్ 4 years కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసి. ఇంకో లైఫ్ టైం బెనిఫిట్స్ మనకు ₹2,000 ఆఫ్ ఆన్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంది మనకు QC1కి అయితే. అండ్ నేషనల్ వైడ్ కవరేజ్, మీరు ఏ హోండా షోరూమ్ పైన ఇండియా మొత్తంలో కవరేజ్ వస్తుంది. అండ్ ట్రాన్స్ఫరబుల్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి మనకి, ఇక్కడ చూడొచ్చు. ఇది యాక్టివా ఇంకా లాంచ్ అవ్వలేదు, నెక్స్ట్ అవుతుంది మనకి ఇంకొన్ని మంత్స్లో. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీ. సో బ్యాటరీ అనేది తీసి మళ్ళీ ఛార్జింగ్ అక్కడ పెట్టి వేరేది తీసుకోవచ్చు. ఇది ఏంటంటే QC1, ఇప్పుడు మనం చూసిన మోడల్ ఫిక్స్డ్ బ్యాటరీ, ఇక్కడ క్లియర్గా రాశారు ఫిక్స్డ్ బ్యాటరీ అని. దాన్ని స్వాపబుల్ బ్యాటరీస్ అంటారు, రిమూవబుల్ బ్యాటరీ అని అర్థమయ్యేలాగా కస్టమర్ క్లియర్గా పెట్టారు అక్కడ బోర్డ్ అనేది. అండ్ ఇంకేం చెప్పాలి ఈ బండి గురించి అంటే, ఇంకోటి ఈ నేను చెప్పిన విషయాలు మీకు ఏం అర్థం కాకపోయినా మీరు షోరూమ్ పోతే అక్కడ మీకు క్లియర్గా ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి అన్ని ఆప్షన్స్, పవర్స్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిఫరెన్స్ అన్నీ. ఇది కుకట్పల్లి వై జంక్షన్ షోరూంలో మాత్రమే జరుగుతుంది అంతా. అండ్ కలర్స్ కూడా నేను చెప్తానన్నాను కదా, 5 కలర్లు. అందులో మనం ఫస్ట్ చూస్తుంది లైట్ బ్లూ కలర్, ఇక్కడ చూస్తుంది మీరు ఇదే కలర్ ఉంది. అండ్ దీంతోపాటు వైట్ ఉంది, సిల్వర్ ఉంది, డార్క్ బ్లూ ఒకటి ఉంది, అండ్ బ్లాక్. టోటల్ 5 కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కమెంట్స్లో పెద్ద
క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ స్కూటీ ఎలక్ట్రిక్ది QC1 ఎవరు పర్చేస్ చేస్తే బాగుంటుందని అడిగితే మాత్రం ఎవరైతే స్విగ్గీ జొమాటో చేస్తారో లేకపోతే ఆఫీస్కి డైలీ 100 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ రోడ్ మీద మొత్తం సేల్స్ వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటే మీరు అస్సలు కొనకండి ఈ స్కూటీని. సో ఎవరికైతే సూట్ అవుతుందంటే సో మీ ఇంట్లో ఆల్రెడీ ఒక బైక్ ఉంది, జస్ట్ ఇంట్లో పనుల కోసం ఒక స్కూటర్ వెతుకుతున్నారు అండ్ స్టాండర్డ్ బ్రాండ్ ఉండాలి హోండాది అనుకుంటే మాత్రం వాళ్ళకి సూట్ అవుతుంది. లేదంటే మీ ఇంట్లో హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి కానివ్వండి, కిటీ పార్టీస్కి లేకపోతే సూపర్ మార్కెట్ కానీ ఇంటి దగ్గర ఉన్న పనులు చేసుకోవడానికి అండ్ ఇంకొన్ని స్టోర్స్ ఉంటాయి వాళ్ళ పనులకి ఏంటంటే వర్కర్స్కి కొంచెం నియర్ బై ఉన్న పనుల కోసం ఒక స్కూటీ వెతుకుతున్నారు అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ వద్దు మాకు పెట్రోల్ ఖర్చులు అవన్నీ అంటే ఈ వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే యూసేజ్గా ఉంటుంది. ఎందుకంటే రేంజ్ అనేది దీంట్లో 1.5 కిలోవాట్స్ లిథియం అయన్ బ్యాటరీ ఇస్తున్నారు. రేంజ్ కంపెనీ 80 కిలోమీటర్లు చెప్తుంది, 80 కిలోమీటర్స్ రేంజ్ చెప్తుంది. బట్ రియల్ వోల్ అంది అది ఇంకా తగ్గుతుంది కదా. మీరు 100 కిలోమీటర్స్ రోజు తిరిగే వాళ్ళైతే మీకు యూసేజ్ ఉండదు ఛార్జింగ్ పెట్టుకోవడంలో. సో జస్ట్ ఇంటి దగ్గర తిరిగే వాళ్ళకి నియర్ బై ఒక 30-50 కిలోమీటర్స్ రేడియస్లోనే మీరు సరౌండింగ్స్లో పనులన్నీ చేసుకునే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వాల్యూ ఎక్కడుందంటే మనీ ₹1,00,000 లోపు మనకి బైక్ అనేది వస్తుంది. సో ఈఎంఐ కూడా చెప్తాను ఎందుకు బడ్జెట్లో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ రోడ్ మనకి ఇది ₹1,16,000 ఎస్టిమేటెడ్గా ఉందనుకోండి. దాంట్లో మీరు ₹30,000 డౌన్ పేమెంట్ కట్టినా కూడా 9.7% యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్న 2 ఏళ్ళకి లోన్ తీసుకున్నా కూడా 24 మంత్స్కి ఎక్స్ట్రా మీరు బ్యాంక్ ఒక ₹8,000 కడతారు, ఎక్కువ కట్టరు 2 ఇయర్స్కి. ఈఎంఐ వచ్చేసి ఎవ్రీ మంత్ ఎస్టిమేటెడ్గా ₹3,500 వస్తుంది అంతే. సో ₹3,400 ఎక్కువ పెద్ద అమౌంట్ ఏం కాదు వాళ్ళకి. లేదు మాకు బ్యాటరీస్ మాకు ఇన్స్టెంట్గా మాకు ఛార్జింగ్ కావాలి 1 మినిట్లోనే, మేము రోజు 150-200 కిలోమీటర్లు కూడా తిరుగుతామంటే ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేయండి, లేకపోతే 2026 వరకు వెయిట్ చేయండి. యాక్టివా ఎలక్ట్రిక్ వస్తుంది విత్ మన హైదరాబాద్లో అయితే ప్లెంటీ ఆఫ్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే మీకు రన్నింగ్లోనే మీరు బ్యాటరీ పాతవి తీసే ఛార్జింగ్ అయిపోతే కొత్తవి పెట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. సో బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది, రేంజ్ ఎక్కువగా ఉంటుంది, ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. దానికోసం వెయిట్ చేసే వాళ్ళు దాన్ని వెయిట్ చేయండి. లేదు మాకు ఇంకా అదర్ ఆప్షన్స్ బ్రాండ్లో ఉన్న కాంపిటీషన్ అనుకుంటే అది కూడా పర్చేస్ చేయొచ్చు. లేదు మాకు హోండా ఏంటంటే స్టాండర్డ్ కాదు, ఇంకా మనకి యాక్టివా ఎలాగైతే నమ్మకమో హోండా వాళ్ళ బ్రాండ్ అలా ఉంటుంది కాబట్టి అది మనం అలా పర్చేస్ చేయొచ్చు ఈ జపనీస్ బ్రాండ్ని. సో దట్ ఈస్ ఫర్ టుడే 2025 హోండా QC1 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్. టెస్ట్ రైడ్ కావాలా, నాకైతే పెద్దగా ఇంపార్టెంట్ అనిపించలేదు, స్పీడ్ కూడా ఎక్కువ లేదు అండ్ పర్ఫార్మెన్స్ మనకు తెలిసిపోతుంది ఇప్పుడే 80 Nm టార్క్ అంటే. సో సేమ్ అదే యాక్టివాలో వచ్చే మనకు ఏవైతే మనకు కంఫర్ట్ అవన్నీ అవే చూస్తుంటాం కాబట్టి సో టెస్ట్ డ్రైవ్ అంత ఇంపార్టెంట్ కావు. యాక్టివా ఎలక్ట్రిక్లో వచ్చినప్పుడు అయితే తీసుకొస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో కొట్టేసి DM చేయండి, అక్కడ మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్ సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండ్ హెల్మెట్స్ పెట్టి చేయండి, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ పెట్టి చేయండి. సైనింగ్ ఆఫ్.